దుర్గమే మన ప్రభువే మహాదేవుడు, మన ప్రభువే మహాదేవుడు. ఘనమాచము గలరాజు. భూమి ఆగాధపు లోయలలో ఆగాధపు లోయలలో ఉదర శిఖరములాహించి పాడుదము. రక్షణ దుర్గమే మన ప్రభువే. తండ్రి కుమార పరిశుద్ధాత్మకులు తగు స్తుతి మహిమలు కలుగునుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు రండియు సాహించి పాడుదము. రక్షణ దుర్గమే మన ప్రభువే. ప్రభు, ఈ 12వ రోజు 12వ స్ట్రీట్లో ఘనంగా జరిగించారు 11 రాత్రులు. ఈ 12వ రోజు నాయన మా ప్రియులు అంకాలు గారు, అలాగే డేరిబు గారు, వారి గృహము నాయన నివాసం చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి బజారులో వారి ఆధ్వర్యంలో నాయన స్వార్థను ఇక్కడ ప్రకటిస్తూ ఉండగా ఈ కృపా మేఘమూలి ఆవరించి కార్యములు జరిగించండి నాయన. అయానికి స్తోత్రాలు. మా ప్రయాస వ్యర్థం కావద్దు. ఈ రోజు నడిచేటువంటి బజార్ని ఒక మందిరముగా, దేవుని సన్నిధిగా మలుస్తున్నాము నాయన. ఒక గంట అయానికి స్తోత్రాలు. ఈ బజార్లో నివాసం చేసేటువంటి కుటుంబాలు, ఇరు ప్రక్కల ఉన్న కుటుంబాలకు నీ కృప, నీ కనికరము, నీ దయా, నీ ప్రేమను కనపరిచి అయా నీ దీవులతో నింపండి, పింపారింపజేయండి, సహాయం చేయండి దేవా. నీకే స్తోత్రాలు తెలియపరుస్తున్నాము. ఈ ఆరాధన ప్రభుని సన్నిధికి చేర్చబడి అయా ఆకాశము నుండి ఆశీర్వాదాలు కిందకి తీసుకువస్తారని నమ్ముతూ ప్రార్థన చేస్తున్నాం. తిమోతి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ అలాగే మోకరించండి, ప్రార్థనలో ఉండండి. ఎత్తబోయేటువంటి వాక్య పరిచర్య, అలాగే రక్షణ సాక్షి చెప్పబోతా ఉన్నారు. మరి మేరేమ్మ గారు కానీ, అలాగే మరి భూలక్ష్మి గారు కానీ, ఎవరైనా కుటుంబ సభ్యులు ఎవరైనా రక్షణ సాక్ష్యం చెప్పాలని ఆశ కలిగిన వారు దేవుడు వారిని బలముగా వాడుకున్నట్లుగాను, అలాగే రాత్రి బలమైనటువంటి విత్తనాలు వర్తమానములు అందించినట్లుగా ప్రభుని వేడుకుందాం. ప్రభు వాక్యము ద్వారా మనకు ధైర్యాన్ని ఇచ్చేది కాబట్టి ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా జీవము వెళ్ళిన తండ్రి, నీ పాదాలకు స్తుతులు నాయన. నీ కృపను బట్టి, నీ దయని బట్టి ఈ రాత్రి వేళ మీ బిడ్డలమైన మేము పాడి ఉన్న పాటల్లోనూ వాయిద్య పరిచర్యలు మాకు తోడుగా ఉండి నడిపించున్న విధానం బట్టి నీ పాదాలకు స్తుతులు. పరిశుద్ధమైన తండ్రి, నిత్యం జరుగుతున్న ఈ కూడికలు నీ నామ మహిమ ఘనత కొరకు అనేక జనులలో ప్రభువా చెప్పుతున్న ప్రతి మాట నిలిచి ఫలించే కృప దయచేయండి. ఈ యొక్క వాక్యం ప్రభువా అవతలకు వెళ్ళి దాన్ని మర్చిపోకుండా ఉన్నట్లుగా విశేషమైన జ్ఞానంతో ప్రభువా దాన్ని విని ఇతరులతో పంచుకునే కృప నాకు దయచేయండి. వినగలిగిన చెవి, గ్రహించగల హృదయం, అర్థం చేసుకుని అనుసరించగల కృప మాకు దయచేయండి. పరిశుద్ధుడైన తండ్రి, ఈ రాత్రి వేళ నీ దాసుడు నిలువబడి మాట్లాడవచ్చుండగా మాట్లాడనైన దాసును మరుగుపరిచి ప్రభువా మర్మమైన ప్రత్యక్షత మాకు తెలియపరచండి. దాచబడిన సత్యం మాకు బోధించండి ప్రభువా. నీ వాక్యం వినుడితోడనే వెలుగు కలుగునన్న సత్యం అనే హృదయాల్లో వెలిగింపబడినట్లుగా నీ కృప దయచేయండి ప్రభువా. వెలుగు ప్రకాశిస్తున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకున్నదని మాట్లాడావు ప్రభువా. ఈ వెలుగు అనే హృదయాల్లో ప్రభువా వెలిగించబడి దేవా దాని యొక్క నిజస్వరూపం, దాని యొక్క విలువ అనేకులు గర్వించు ప్రభువా నీ నామ ఘనత కొరకు వాడబడే కృప దయచేయండి. ఈ రాత్రి వేళ జరుగు ఈ ఆరాధన క్రమం
నీ దృష్టికి మహిమకరంగా మాకు దీవెనకరంగాను వినుచున్న అనేకులకు ఆశీర్వాదకరంగా జరిగినట్లుగా సహాయం చేయండి. మనుషుల వలన కానీ అధికారుల వల్ల కానీ ఎట్టి అభ్యంతరం లేకుండా ప్రభువా ఈ కూడిక నీ నామ ఘనత కొరకు నాయన జరిగింపబడే కృప దయచేయండి. నీ కృప నీ సంధి మాతో ఉంచి బలపరచు వర్ధలు చేయమని సమస్త విషయాల్లో తోడే నడిపించమని క్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.